that Apostle Paul wrote to Romans 8th chapter, verses 28 to 30. So he's saying, and we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose. So మరి ఈ యొక్క సమయంలో మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మరి దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? మరి ఆయన సంకల్పం చొప్పున మీరు పిలువబడ్డారా? ఒకవేళ 2 క్వశ్చన్స్ కి మీరు ఎస్ చెప్పినట్లయితే then we can claim that promise. ఏంటి ఆ ప్రామిస్ అంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So for those God foreknew, he also predestined to be conformed to the image of his son, that he might be the firstborn among many brothers and sisters. And those he predestined, he also called. Those he called, he also justified. Those he justified, he also glorified. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మరి ఈ యొక్క విషయాల్ని మనము మరి అర్థం చేసుకోవడానికి then Apostle Paul and wrote to Philippians also with a little more deeper insights and spiritual with hidden meanings. మరి ఒక సమయంలో మరి ఈరోజు మాట్లాడబోయే అంశము అర్థం అవడం కోసం I want you to turn your Bibles to Philippians chapter 3. అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అండ్ 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించేద్దాం. Philippians 3:21. మరి 3:21 మనకి అర్థం కావాలి అంటే ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ 17. గమనించండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములను చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడాల్సిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. మరి అట్లాగే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. మరి అది కూడా మనం గమనించేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వరకు నేను చదువుతున్నాను, గమనం చేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
And just to prepare your hearts and minds, and then just to give you the brief insights of the things that we have discussed the last week. So 11-12 వచనాలను కూడా గమనం చేద్దాం. 11-12 వచనాలు మనం చూసినట్లయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము మరి చూసిన లేఖన భాగాలని బట్టి మనం గమనం చేస్తే, God works in all things, not just isolated incidents for our good. God works in all things, not just isolated incidents for our good. అయితే this does not mean that all that happen for us is good. మనం అనుకోవచ్చు, అదేంటి మరి అట్లా అయితే మరి నేను ఇంత కష్టాలు గుండా వెళ్తాననే, అన్నీ మరి అందరికీ సమకూడి జరుగుతాయి అనుకున్నప్పుడు మరి నేనెందుకు ఇట్లాంటి మరి ఇరుకు మార్గంలో ఇబ్బందుల్లో వెళ్తున్నానని మనం అనుకోవచ్చు. So this does not mean that all that happens to us is good. So evil is prevalent in our fallen world. We are in a fallen world. మనకందరికీ తెలుసు. Who is the prince of this current world? Satan. Satan is the prince of this current world. మరి ఒకవేళ రాజు మంచోడైతే ఆ రాజరికం మంచిగా ఉంటుందా లేదా? అందరూ సుభిక్షంగా ఉంటారు. ఒకవేళ రాజే చెడ్డోడైతే అందరూ సుభిక్షంగా ఉండగలుగుతారా? దట్స్ ఇంపాసిబుల్. యథా రాజా తజా ప్రజ అని చెప్పి అంటారు. సో కాబట్టి సిన్స్ we are in fallen world, the evil is prevalent. And బట్ ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మరి విశ్వాసులమైన మనము మరి జ్ఞాపకం చేసుకోవాల్సింది, evil is prevalent in our fallen world, but God is able to turn every circumstance for our long range good. Amen? Amen. I'm going to say that again. Evil is prevalent in our fallen world, but God is able to turn every circumstance for our long range good. Long range good అంటే బేసికలీ మనము వర్క్లో ఉన్నప్పుడు ఒకవేళ మనం ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఎన్నో ప్రశ్నల్లో, కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటి అంటే, వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ వాట్ ఆర్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్? సో ఇన్ 1 year what do you want to achieve? And from 5 years from now, what do you want to become? అని చెప్పి వాళ్ళు నీ యొక్క షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ గురించి మరి అడుగుతారు. మరి అట్లాగే మనం యెహోలోకంలో ఉన్న మనకి కూడా మరి కొన్ని లాంగ్ రేంజ్ గోల్స్, అంటే ఓన్లీ ఈ లోకం వరకే కాకుండా ఇంకా మనం కొంచెం ఇఫ్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఆఫ్టర్ లైఫ్, అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమలు అనేవి తప్పదు అని మనకందరికీ తెలుసు. కానీ మరి తర్వాత మనము దేవునితో పాటు సదాకాలం ఉంటాము అన్న నిరీక్షణే మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అంటాడు. ఎన్ని సమస్యలు గుండా వెళ్ళినప్పటికీ కూడా మరి ఆ సమస్యల గురించి ఆయన ఒక మంచి మాట అన్నాడు కదా, ఏమని? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని చెప్పి అంటున్నాడు. అయితే ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్స్ గురించి మనము మాట్లాడినట్లయితే, ఒకవేళ అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఏమని, దిస్ డస్ నాట్ మీన్ దట్ ఆల్ దట్ హ్యాపెన్స్ టు us is good అని, and also note that God is not working to make us happy, but to fulfill His purpose. So మనం ఒకవేళ వర్క్లో మరి నిన్ను హైర్ చేసుకున్నాక నీ పెర్ఫార్మెన్స్ బాగున్నా బాగుపోయినా కూడా ప్రమోషన్ ఇస్తారా?
నీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని దాన్ని బట్టి నీకు ప్రమోషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి అది సెక్యులర్ థింగ్లో. మరి స్పిరిచువల్ థింగ్స్లో మనం మాట్లాడుకుంటే, స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో నువ్వంతా నీ లైఫ్ అంతా సెక్యులర్గా ఉంటూ స్పిరిచువల్గా ఏమీ లేకుండా మరి నీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే, డస్ ఇట్ వర్క్ దట్ వే? మన యొక్క స్పిరిచువల్ లైఫ్, మన యొక్క రిలేషన్షిప్ దేవునితో సరిగా లేకుండా, మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి, మరి మనం ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా లేకుండా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల గురించి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, మనము ఏమీ వర్క్ చేయకుండా, కష్టపడకుండా ఫలితాన్ని ఆశించే వారిగా మనము మరి ఎన్నుకొనబడతాం. సో అందుకనే మరి so note that God is not working to make us happy, to fulfill, but he will fulfill his purpose. So for example, మనకందరికీ తెలుసు యూనియన్ టెరిటరీస్ అని ఉన్నాయి ఇండియాలో. సో మణిపురి, మిజోరాం, గ్యాంగ్టాక్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఆ యొక్క మరి యూనియన్ టెరిటరీస్లో బిలీవర్స్ విత్ ఫైర్తో ఉన్న వాళ్ళందరూ ఒక రివైవల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే అందరినీ మొబిలైజ్ చేశారు అండ్ మీటింగ్స్కి రెడీ అయ్యారు, అందరూ ప్రేస్ చేస్తూ ఉన్నారు. అయితే దే ప్లాన్ ఫర్ 3-day మీటింగ్, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. అయితే ఇంకా ఫ్రైడే ఈవినింగ్ నుంచి ఇంకా ఆ యొక్క రివైవల్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది అనగానే కుండపోత వర్షం. అయితే ఇంక వీళ్ళందరూ సరే ఇప్పుడు ఈ ఫ్రైడే మీటింగ్ అయితే జరిగినాయి, మనము అవంగానే మనమందరము మళ్ళా మన యొక్క స్థలానికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం, సాటర్డే సండే అయినా అట్లీస్ట్ ఏ రెయిన్ లేకుండా మరి దేవుడు కాపాడేలాగినా మనం ప్రార్థన చేద్దామని చెప్పి దే ప్రేడ్. మరి సాటర్డే వచ్చింది, సాటర్డే కూడా హెవీ రెయిన్ ఫాల్, కుండపోత వర్షం. అయితే వీళ్ళు కొంచెం నిరుత్సాహం చోటు చేసుకుందాం, ఇదేంటి మనం చేసేది దేవుని కార్యము, మనం రివైవల్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నాం, అందరినీ నాన్ క్రిస్టియన్స్ని ఇన్వైట్ చేసాము, మరి ఈ టైంలో మరి వర్షం లేకుండా ఉంటే ఎక్కువ మంది అటెండ్ అవుతారు, ఎక్కువ మంది వాక్యం వింటారు కదా, ఇదేంటి దేవుడు మనపై ప్రార్థన ఆలోచించట్లేదు, సరే ఇంకొక రోజు ఉంది మనకి అని చెప్పి మళ్ళా సండే గురించి అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సండే కూడా అయిపోయింది, సండే కూడా హెవీ రెయిన్, కుండపోత వర్షం. అయితే ఇంకా అంత మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మండే మార్నింగ్ వాళ్ళు విన్న న్యూస్ ఏంటి అంటే, ఎక్కడైతే రివైవల్ మీటింగ్స్ జరిగిందో ఆ యొక్క ప్లేస్ ఇరప్ట్ అయిపోయిందంట. దట్ వాజ్ వాల్కనిక్ మౌంటైన్ అంట. సో ఈ వీళ్ళు ప్రార్థన చేస్తున్న సమయంలో వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు మా ప్రార్థన వినలేదు అనుకున్నాడు. కానీ అక్కడ వీళ్ళ ప్రార్థన చేయడం వలన వర్షము కంటిన్యూస్ పట్టడం వలన ఆ వాల్కెనో ఎరప్ట్ అవ్వకుండా ఆగిందనమాట. సో ఆ వాల్కెనో ఎరప్ట్ అవ్వకుండా ఏమైంది, జనాలందరూ ప్రాణాలని దేవుడు కాపాడు. ఒకవేళ ఆ ఫ్రైడేనే వర్షం పడిపోతే ఎరప్ట్ అవ్వగానే అందరూ చనిపోయిండేవాళ్ళు, సాటర్డే ఎరప్ట్ అయినా చనిపోయిండేవాళ్ళు, సండే ఎరప్ట్ అయినా చనిపోయిండేవాళ్ళు. వీళ్ళ యొక్క ప్రార్థనలకి దేవుడు జవాబు దయచేయట్లేదని నిరుత్సాహంలో ఉన్నారే కానీ గాడ్ మన యొక్క తలంపులకు, దేవుని తలంపులకు, అంత భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన యొక్క తలంపులకు దేవుని యొక్క తలంపులు అంత అతీతంగా ఉన్నాయని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో వీళ్ళ యొక్క ప్రార్థనలు ప్రాణాలను కాపాడే యాక్చువల్గా. సో ఆ టైంలో మరి నాన్ స్టాప్ రెయిన్ పడటం వలన ఆ యొక్క వాల్కెనో ఎరప్ట్ అవ్వకుండా దేవుడు కాపాడాడు. సో సమ్ టైమ్స్ మనము ఏదైతే జరుగుతుందో అదే చూడగలుగుతాం, మనం జరగబోయే వాటిని మనం చూడలేము. సో మనకి ఇప్పుడంటే GPS టెక్నాలజీ అంతా వచ్చేసింది. ఒకప్పుడు మ్యాప్ క్వెస్ట్ ఉండేది, ఆ మ్యాప్ క్వెస్ట్ ప్రింట్ చేసుకోవడం, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ డైరెక్షన్స్ ఫాలో అవుతూ మరి వెళ్ళేవాడు. మరి ఇప్పుడు GPS వచ్చినాక, అంతకుముందు ఈ స్మార్ట్ ఫోన్స్ రాకముందు పోర్టబుల్ GPS విండ్షీల్డ్కి పెట్టుకొని ఆ పోర్టబుల్ GPSని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక మిగతా GPS డివైస్తో కూడా పని లేదు, మన యొక్క గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మనం ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోతాం. అయితే
మనము ఎంతవరకు చూడగలము? కనుచూపు మేర వరకే. ఓకే, మనం స్ట్రైట్కి వెళ్తున్నామా, చివరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగాల, రైట్ తిరగాల, మనం ఎంతవరకు మనకి కనిపిస్తుందో అంతవరకు మనం చూడగలం. కానీ నువ్వు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి మొదలెడుతున్నావో, డూ యూ థింక్ దట్ యూ కెన్ సీ ద ఎండ్ పాయింట్ ఆల్సో? యూ కెనాట్, బట్ గాడ్ కెన్ సీ ఫ్రమ్ హెవెన్. నీ యొక్క స్టార్టింగ్ జర్నీ ఎక్కడి నుంచి మొదలైంది, నీ యొక్క డెస్టినేషన్ ఏంటి, నువ్వు ఎక్కడ ఎండప్ అవ్వబోతున్నావు అన్నది దేవుడు చూడగలరు. దేవుని యొక్క ఆర్కెస్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ఒక పప్పెట్ షో జరుగుతూ ఉందంట. పప్పెట్ షో జరుగుతున్నప్పుడు ఆ తోలుబొమ్మలాట ఏమైతే ఆ ముందు స్క్రీన్ ముందు ఆ తోలుబొమ్మలు ఊగుతుంటాయో అది మాత్రమే మనం చూడగలం. అయితే ఒక చిన్నపిల్లవాడు స్టేజ్ ఎక్కేసి సడన్ గా ఆ స్క్రీన్ ని పైకి లేపేశాడంట. ఎప్పుడైతే స్క్రీన్ పైకి లేపేసాడో వెనకాతల ఉన్న అతను ఆ స్ట్రింగ్స్ ని పట్టుకొని అటు ఇటు ఇట్లా మూవ్ చేస్తాడు అనమాట. అంటే వెనకన స్క్రీన్ వెనకాతలు ఉన్న ఆయన ఏది మూవ్ చేస్తే అది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఆ స్క్రీన్ అడ్డంగా ఉన్నప్పుడు వాట్ ఎవర్ దట్ పప్పెట్స్ ఆర్ షోయింగ్ అది మాత్రమే మనం చూడగలం. కానీ వెనకన ఉన్న బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. సో దేవుడు కూడా మనం జరిగే వాటిని మనం చూస్తూ ఉంటాము, కానీ దేవుడు వెనక నుంచి కథానాయకుడు వలె ఆయన హీ ఆర్కెస్ట్రేట్స్ థింగ్స్ దట్ వీ డోంట్ సీ అంటిల్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో మరి యొక్క సమయంలో అందుకనే మరి నోట్ ఆల్సో దట్ దిస్ ప్రామిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎప్పుడైతే మనం ఈ యొక్క వాగ్దానాలు ఇప్పుడు మనం చదివామో ఆ యొక్క వాగ్దానాలు అందరికీ వర్తించకపోవచ్చు. సో మనం అనుకోవచ్చు, వై ఇస్ దాట్, ఎందుకు మనకి అది వర్తించదు అని అంటే, మరి కింగ్ సాల్మన్ ఒక మాట అంటున్నాడు. మరి లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ప్రొవర్బ్స్ చాప్టర్ 3. ఈ ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 to 8 మనం గమనించినట్లయితే, సో దేర్ ఆర్ 3 ప్రామిసెస్. సో 3 ప్రామిసెస్ ఏంటి అంటే, ఒకటి ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడని, రెండోది నీ దేహానికి ఆయన ఆరోగ్యం కలిగిస్తాడని, మూడోది నీ ఎముకలకు సత్తువ కలిగిస్తాడని. అయితే బట్ మనం ప్రామిస్ ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే దేవుడు కొన్ని క్లాజెస్ పెట్టాడు అక్కడ. మనకి ఆ ప్రామిస్ మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఎప్పుడు మనం ఆ యొక్క ప్రామిస్ ని క్లెయిమ్ చేసుకోగలము? మరి ఒక సమయంలో మనకి అందరికీ మరి మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, అదేంటి మంచికి పోతుంటే చెడు దొరుకుతుంది, నేను మంచి కదా చేస్తున్నాను, నేనేం చెడైతే చేయట్లేదు కదా, మరి నాకెందుకు అన్ని స్టంబ్లింగ్ బ్లాక్స్ వస్తున్నాయి, ఎందుకు నాకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్నాను అని మనం ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు. మరి అట్లాగే ఈ యొక్క సమయంలో మరి ఆరోగ్యం అవసరం లేదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనకి అసలే మనము COVID-19 పాండమిక్ లో ఉన్నాం. ఇప్పుడు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అసలు మరి ఇండియాలోనైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఏంటి అంటే, అట్లీస్ట్ ఇక్కడ మనం కోవిడ్ అయినా నాన్ కోవిడ్ అయినా అట్లీస్ట్ వీఆర్ గెటింగ్ సమ్ మెడికల్ హెల్ప్. మరి అక్కడ ఇండియాలో ఒకవేళ కోవిడ్ టెస్ట్ చేయించుకోకుండా కోవిడ్ రౌట్లో వెళ్ళకపోతే దే ఆర్ నాట్ ఈవెన్ సీయింగ్ ఎనీ పేషెంట్స్. మరి మా సొంత మేనత్త, మా ఫాదర్కి ఇద్దరు చెల్లెలు, మరి చిన్న చెల్లెలు ప్రభాంజలి ఆంటీ, షీఈస్ డయాబెటిక్. అయితే మరి ఆ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సమ్టైమ్స్ అన్కంట్రోల్డ్గా ఉండి షీ వెంట్ టు DKA, అంటే డయాబెటిక్ కీటోఎసిడోసిస్. సో దట్ లీడ్స్ టు కోమా. అయితే సమ్టైమ్స్ తను కోమాలోకి కూడా వెళ్ళింది అని మరి వాళ్ళు చెప్పారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది వాళ్ళకి. అయితే చిన్న కుమారుడు మరి అక్కడ తెనాలి దగ్గర ఒక ప్లేస్ దుగ్గిరాలని ఆ ఏరియాలో ఉంటారు. సో హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఆంట్, వాళ్ళ మమ్మీని. అయితే ఎప్పుడైతే తను ఈ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వలన తను కోమాలోకి వెళ్ళిపోయిందో, ఇమ్మీడియట్గా
ఈఆర్కి తీసుకెళ్దాం అనుకుంటే నోబడీ ఈస్ సీయింగ్ పేషెంట్స్ అంట. ఒకవేళ ఇన్ కేసు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారా అంటే లేదు అంటే ఆ టెస్ట్ కానీ చేయించుకున్నప్పుడు ఇన్ కేస్ పాజిటివ్ వచ్చింది అంటే మనకి ఆఖరి చూపు కూడా దక్కదు. మన ఆఖరికి మనల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరు. ఆఖరి ఒకవేళ చనిపోతా ఉండి క్రిటికల్ కండిషన్లో ఉంటే వాళ్ళని ఆఖరి చూపు కూడా చూడటానికి వీల్లేదు. సో ఒకవేళ కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే నా తల్లిని నేను చూడటానికి అవ్వదు అని మరి ఆ సమయంలో తనే యాక్చువల్గా ఇంట్లో పెట్టుకొని వాట్ ఎవర్ దట్ హీ హ్యాస్ ద మెడికేషన్స్ అవన్నీ తను టేక్ కేర్ చేస్తూ తను ఉన్నప్పుడు తను ఒళ్ళో పెట్టుకున్న మా మేనత్త అట్లాగే ప్రాణం విడిచేసిందంట. సో అంటే తల్లిని ఎదురుగా మనకి చెప్తుంటుంటే ఏదో స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఇమాజిన్ మన యొక్క మదర్ మన ఒళ్ళో ఉంటూ ప్రాణంతో ఉన్న మనిషి సడన్ గా ప్రాణం లేదు అంటే ఎట్లా ఉంటుంది? సో అలాంటి పరిస్థితుల గుండా మరి వెళ్తున్నారు కొంతమంది. సో ఈ యొక్క సమయంలో మనకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనం పరిగెత్తాలన్నా, నడవాలన్నా, లేచి నుంచోవాలన్నా మనకి మరి ఎముకలకి సత్తు ఉంటేనే మనం చేయగలుగుతాం. మరి చాలా మంది వీల్ చైర్స్ మీదను బెడ్ బౌండ్ మీద ఎందుకు ఉంటున్నారు? ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇద్దరు సపోర్ట్ తీసుకొని ఎట్లా ఎందుకు వెళ్తున్నారు? బోన్స్ లో స్ట్రెంగ్త్ లేకపోవడం. సో మరి ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ వాట్ ఎవర్ దే ఆర్, కానీ ఎముకల్లో సత్తు లేకపోతే మనం లేచి నిలవలేము. అయితే మరి ఈ యొక్క ఆశీర్వాదాలని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే మరి కింగ్ సాల్మన్ ఏం చెప్తున్నాడు అంటే గమనించేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 5, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మరి మీ యొక్క పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నారా, లేదా మీ యొక్క స్వబుద్ధిని బట్టి ఆధారం చేసుకుంటున్నారా? సో నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మరి అట్లాగే ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ మేక్ స్ట్రైట్ యువర్ పాత్స్. మనము ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం మనం ఒప్పుకున్నప్పుడు అప్పుడు నీ త్రోవలను సరళం చేయును. మరి ప్రవర్తన అంతటిలో మనం ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోవటం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఓవర్ నైట్ థింగ్, ఇట్స్ అ ప్రాసెస్. మన యొక్క ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారం మనం ఈవెన్ భార్య భర్త యొక్క అధికారాన్ని ఒప్పుకోదు, అట్లాగే భర్త భార్య మీద యొక్క అధికారాన్ని ఒప్పుకోడు. ఈవెన్ మనం చేయాల్సిన పనులు, సో ఇంకొకరు మనల్ని ఆర్డర్ చేయాలి అంటే మనం సహించలేం కదా. సో ఐ డోంట్ టేక్ ఆర్డర్స్ అంటాం. సో డోంట్ టెల్ మీ వాట్ టు డూ ఆర్ వాట్ నాట్ టు డూ అన్నట్టుగా మనము అట్లాగా ఇంకొకరు మన పైన అధికారాన్ని మనం ఒప్పుకోలేము. కానీ ఈ ప్రాసెస్ అనేది అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ స్టార్ట్ విత్ 1%, నువ్వు ఒక 100% నీ ఇష్టానుసరంగా నీ చిత్తానుసరంగా నువ్వు నడుస్తూ ఉంటే, ఇఫ్ యూ స్టార్ట్ విత్ 1% కంప్లీట్గా మరి దేవుని యొక్క చిత్తానికి ఒప్పుకొని స్టార్టింగ్లో నువ్వు 99% నీ చిత్తం చేస్తున్నా, దెన్ యూ కెన్ ఇంక్రీజ్ అప్ టు 10% మరి దేవుని చిత్తం, 90% నీ చిత్తం, అండ్ 50% దేవుని చిత్తం అండ్ 50% నీ చిత్తం. Then the 50% if you can increase up to 90% దేవుని చిత్తం and then 10% నీ చిత్తం. ఫైనల్ గా 99% నువ్వు దేవుని చిత్తాన్ని ఒప్పుకొని నువ్వు 1% నీ చిత్తం నీ ఇష్ట ప్రకారం వెళ్తున్నావు అంటే, ఇమాజిన్ యూ స్టార్టెడ్ విత్ 1% and then now you have increased up to 99%. ఎందుకు నేను 100% చెప్పట్లేదు అంటే, nobody is perfect కదా, దేవుడు ఒక్కడే ఆయన పరిశుద్ధుడు. మరి ఆయన మనల్ని ఆ 100% పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి అని చెప్పి ఆయన కోరుతున్నాడు. సో కాబట్టి మనం ఆ యొక్క సంపూర్ణతలోకి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ విత్ 1%. సో thousands of miles of journey starts with one step. 1000 మైళ్ళ ప్రయాణము ఒక్క అడుగుతో మొదలవుతుంది. సో కాబట్టి మరి ఎప్పుడు మనము మన యొక్క త్రోవలను ఆయన సరళం చేస్తాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అండ్ ఆల్సో
the blessing 2 and 3, they are together. So the blessings 2 and 3, they are together. So మరి సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను మరి దేవుని ఏమని అడిగాడు? సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు. అందుకనే ఆయన జ్ఞాని అయిన సొలొమోను అంటారు. సో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు ఏంటంటే, be not wise in your own eyes, fear the Lord and turn away from evil. It will be healing to your flesh and refreshment to your bones. సో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటలు ఏంటి అంటే, నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. సో కాబట్టి ఈ యొక్క 3 blessings ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే దేవుడు మన వైపు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నది మనం ఆలోచించినట్లయితే దెన్ డెఫినెట్గా మనం వీ కెన్ క్లెయిమ్ దోస్ బ్లెస్సింగ్స్. మరి యొక్క సమయంలో మరి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. హలో మా తండ్రి, మా ప్రభు తండ్రి, నా తండ్రి, నీ కుమారుడైన మీకు ఆజ్ఞ విజ్ఞాపన చేస్తున్నాను. దేవా, ఇప్పటి వరకు నాయన మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నేను మరి మేము వినువారు మాత్రమే కాకుండా విన్న వాక్యాన్ని అది ప్రభా మరి మా యొక్క నిజ జీవితంలో ఆలోచించి కృపను దయచేయండి. ఒక వాక్యము నీరు కట్టి ఫలింపజేయండి. 100 అంతులు 60 అంతులు 30 అంతులుగా ఫలింపజేసే కృపను దయచేయమని మరి కొద్ది ప్రార్థన విజ్ఞాపనం యొక్క పాసని చేర్చుకొని నానా మరి మేము వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి యొక్క సమయంలో మనము మరి కమ్యూనియన్